రెండవదిగా మనుషుని జీవితం ఒక నీడ వంటిది. నీడ కాసేపు ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? గతించిపోతుంది. మనం కూడా అంతే. మూడవదిగా ఆవిరి వంటిది. ఆవిరి వంటిదట మనుషుని జీవితం. నాలుగవదిగా త్రాసు మీద ధూళి వంటిది. ఐదవదిగా అడవి పువ్వు వంటిది. ఆరవదిగా రాత్రిపూట కలలు గంటారు. పెద్ద పెద్ద కలలు గంటాం. తెల్లారిపాటికి ఏముంటుందా చెప్పండి? బెంజి కార్లో తిరిగినట్టు ఉంటుంది. తెల్లారిపాటికి మనకి సైకిల్ ఉండదు. విమానంలో తిరిగినట్టు ఉంటుంది. తెల్లారిపాటికి ఏముండదు. అంతేకాదు మనుషుని జీవితం ఓటి కుండ వంటిది. ఏంటంటే కుండ ఎలాంటిదట? ఓటి కుండ. చూడు, ఓటి కుండలు ఎలా ఉంటాయో మనకు అర్థంగా బాగున్నట్టే ఉంటది, కానీ నీళ్లు పోసినప్పుడు చెమ్మొస్తా ఉంటుంది బయటికి. ఈ కుండలు చేసే వాళ్ళు అమ్మేటప్పుడు టక్క టక్క కొడుతూ ఉంటారు. ఆ చప్పుల్లోనే అర్థమైంది అది ఓటి కుండో మంచు కుండో. మన జీవితం కూడా ఒక ఓటి కుండ లాంటిది. అందుకే ఈ భక్తుడు కోరుకుంటున్నాడు, నీతి మంతుల మరణం వంటి మరణం కాదు. ఇటువంటి ఈ మరణము ఇంత భయంకరంగా ఉంది కదా, దీని నుండి ఎవరన్నా బయట పడగలిగారు అంటే ఈ ప్రపంచంలో ఒకరే, యేసుక్రీస్తు వారు. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా మరణము ఆయనను బంధించుట అసాధ్యం. కారణం ఏంటో తెలుసునా? మరణమునకు కారణమైన పాపము యేసువారిలో లేదు కనుక మరణము ఆయనను బంధించలేకపోయింది. ఆ మరణమును విడిచిన ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన అంటున్న మాట, నా యందు విశ్వసించగలిగితే నిత్య జీవమునకు వారసులు అవుతారు. నా యందు విశ్వసించగలిగితే ఈ మరణమే ఒక వాహనంగా నా రాజ్యములకు చేర్చబడతారు. స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు యేసునందు విశ్వసించండి, ప్రభు మార్గంలో జీవించండి, నమ్మి బాప్తిస్మం పొందండి, వారు నిత్య విశ్రాంతిలో ఉంటారు. ఏదో ఒక రోజు ముగింపు అంటూ ఉంటది, కానీ క్రైస్తవుడికి ముగింపు లేదు. ఒక నిత్య జీవితం, నిత్య మహిమలోకి మనం చేర్చబడతాం. అంటే ఊరు మారిందంటే ముగింపు కాలేదు మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఊరు మారిందే గాని ముగింపు కాలేదు. ఆయన సేవ చేయు దినములు సంపూర్ణమై ఉన్నప్పుడు తన ఇంటికి తాను చేరడు. మనం పరదేశులుగా వచ్చాం, చుట్టాలాగా వచ్చాం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి పోవాలి? ఇక చెప్పండి. ఒక ఆమె రీల్స్ లో చెప్తాను, చుట్టాలు దయచేసి మా ఇళ్ళకి రావద్దు, ఇక్కడ మేము ఏం వండలేము, ఎండలకి ఏం చేయలేము, దయచేసి అర్థం చేసుకోండి అంటుంది ఒక ఆవిడ. ఎందుకు? మీరు చుట్టాలు రావద్దు ఎండాకాలం అని చెప్తా ఉంది. మీ ఇళ్ళలో మీరే ఉండండి, మీకు కావాల్సిందేదో తినండి, మీకు మేము చేసి పెట్టలేము అంటున్నారు. కానీ ఈ భూమి మీదకి మనం చుట్టాల్లాగా వచ్చాం. ఇక అయిపోయింది. ఆ తండ్రి గారు ఎక్కడికి వెళ్ళారట? తన ఇంటికి తాను. చెప్పండి, కొత్తగా ఏం రాలి, కొత్తగా వచ్చింది మనం ఇక్కడికే, కానీ మన ఇంటికి మనం వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు వెళ్ళాలి. కానీ ఎలా వెళ్ళాలంటే రక్షణ పాత్ర చేత పుచ్చుకొని ఆయన నామమును స్తుతిస్తూ ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలి. దేవుడి మాటలు దీవించుడుగా. పరిపూర్ణ ఆదరణ కుటుంబానికి, బంధువులందరికీ కలుగురుగా. హల్లెలూయా. చక్కటి మాటలు అందించినటువంటి దైవజనులు కింగ్స్ మినిస్ట్రీస్